Hello students, this is MD Pasha, faculty in economy. Economy syllabus అనేది కరెంట్ అఫైర్తో లింక్ అయినటువంటి సిలబస్. బేసిక్ సిలబస్ చదువుతూనే కరెంట్ అఫైర్ను లింక్ చేసుకొని మారుతున్న పరిస్థితులు ఏమున్నాయి, రిపోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి అప్లోడ్ చేస్తున్నది, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడే మీ సిలబస్ పూర్తవుతుంది. అది ఎగ్జామ్స్కు 1 ఇయర్ కానివ్వండి, 2 ఇయర్స్ కానివ్వండి, ఆ వస్తున్నటువంటి రిపోర్ట్స్ అన్నిటిని కూడా మనం లింక్ చేసుకొని చదవలసినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణకేమో ఆర్సీ ఎగ్జామ్లో నా కోర్సు ఉంది, ఏపీపీఎస్సీ వారికేమో పాషా ఎకానమీ యాప్లో ఉంది. సో అభ్యర్థులకు నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, బేసిక్ సిలబస్ను కరెంట్ అఫైర్తో వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఒక అదనపు ఫీచర్ను నా కోర్సెస్లో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత డీగ్లోబలైజేషన్, స్లోబలైజేషన్ చేశాడు. మల్టీలాటరలిజం, యూనిలాటరలిజం, బైలాటరలిజం వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో మన కోశ విధానంలో మార్పులు వస్తున్నాయి, ద్రవ్య విధానంలో మార్పులు వస్తున్నాయి, తర్వాత అంతర్జాతీయ బీఓపీ ఖాతాలో మార్పులు వస్తున్నాయి. వీటన్నిటిని నేను దృష్టిలో పెట్టుకొని మనకు కరెంట్ అఫైర్, కరెంట్ ఎకానమీ అనేటటువంటి ఒక అదనపు ఫోల్డర్ను, అదనపు ఫీచర్ను టీజీపీఎస్సీ వాళ్ళకైతే ఆర్సీ ఎగ్జామ్లో, పాషా ఎకానమీ వాళ్ళకైతే మన పాషా ఎకానమీ యాప్లో నేను ఒకటి యాడ్ చేయడం అనేది జరుగుతున్నది. ఇది స్టూడెంట్కు ఒక వాల్యూ యాడెడ్ అడ్వాంటేజ్. అభ్యర్థులు బాగా గమనించండి, మీరు అన్ని కరెంట్ అఫైర్స్ను అవగాహన చేసుకుంటూ నోట్ చేసుకోవడము అనేది మీకు కుదరదు. ఎకానమీని కరెంట్ అఫైర్తో భాగంగా చదివినప్పుడు, కరెంట్ అఫైర్లోనే చదివినప్పుడు అంత కవరేజ్ అవ్వకపోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు ఎస్ఆర్ఎస్ రిపోర్టు 2023కు మనకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ను స్టూడెంట్లు కరెంట్ అఫైర్లో జస్ట్ బర్త్ రేటు, డెత్ రేట్ అనే విషయాలే వస్తాయి. దానికి డీటెయిల్ అంశాలు ఉండవు కదా, దాని నేపథ్యం ఏంటి, దానికి ఎలా ఎగ్జామ్లో అడిగేటటువంటి ఆస్కారం ఉన్నదనేది అక్కడ కరెంట్ అఫైర్లో అర్థం కాదు. అందుకే ఆ కరెంట్ ఎకానమీ రిలేటెడ్నే మన కోర్సులో నేను పెట్టబోతున్నాను. సో డెఫినెట్గా ఇది ఒక అదనపు ఫీచర్. సో వన్ న్యూ ఫీచర్ ఇన్ ది పాషా ఎకానమీ కోర్సెస్. అది గ్రూప్ 2 కోర్సెస్ వారికి ప్రస్తుతము ఈ ఫీచర్ను నేను తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని అవైల్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో అన్ని కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు జిఎస్టీ 2.0 ఉంది. ఇప్పుడు జిఎస్టీ 2.0 అనేది రెగ్యులర్ సిలబస్తో పాటుగా కూడా చెప్పడం జరుగుతుంది. కానీ కరెంట్ అఫైర్లో వచ్చినటువంటి మార్పులు ఇమ్మీడియట్గా ఆ రోజే మీకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఇది ఒక అడిషనల్ ఫీచర్. ఏదైతే నేను ఇంపార్టెంట్గా భావిస్తానో అది నేను సపరేట్గా చెప్పి పెడుతున్నాను. అది యాజ్ వెల్ యాజ్ మీ సిలబస్లో కూడా అందుబాటులోకి వస్తుంది. సో డెఫినెట్గా ఈ ఫీచర్ అనేది, ఈ స్పెషల్ ఫీచర్ అనేది మీ ఎగ్జామ్కు మంచి మైలేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో జరుగుతున్న మార్పులన్నీ కూడా ఈ కరెంట్ అఫైర్ అనేటటువంటి, ఒక కరెంట్ ఎకానమీ అనేటటువంటి ఒక ఫీచర్లో మీకు అందుబాటులోకి రాబోతుంది. దీన్ని అవైల్ చేసుకోండి. డెఫినెట్గా కోర్స్తో పాటు కరెంట్ అఫైర్ ఎలా చదవాలి అనేది మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.